ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇష్యూ వచ్చిన తర్వాత లాక్డౌన్ అనేటటువంటిది చాలా కీలకమైన అంశం. అందుకని ఈ లాక్డౌన్ గురించి చాలా చర్చ జరుగుతోంది. లాక్డౌను చేసినంత మాత్రం ఉపయోగం ఏమిటి అని అనేవాళ్ళు కొంతమంది. లాక్డౌనే మహామంత్రం, లాక్డౌన్ వల్ల మొత్తం అంతా కూడా ప్రయోజనం చేకూరుదని కొంతమంది. అలాగే లాక్డౌన్ చేయడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది కదా, ఆర్థికంగాను. అటు దేశం మొత్తానికి నష్టం జరుగుతుంది, కుటుంబాలకి నష్టం జరుగుతుంది. ఇంత నష్టం అవసరమా అని అనేవాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది అయితే అసలు ఈ లాక్డౌన్ ముందే ఎందుకు పెట్టలేదు, ఎందుకని ఇంత లేటుగా పెట్టారు, ఈ విధంగా మరి ఇప్పుడు బాధపడడం ఏమిటి అని అనేవాళ్ళు కొంతమంది. ఇలాగా విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ లాక్డౌన్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. క్వారంటైన్ అనేటటువంటి పదం ఈనాటిది కాదు. క్వారంటైన్ అనేటటువంటిది మెడికల్ ఫీల్డ్లో, అంటే ప్రివెంటివ్ మెడిసిన్లో, కమ్యూనిటీ మెడిసిన్లో చాలా కాలం నుంచి, వందల ఏళ్ళ నుంచి, వేల ఏళ్ళ నుంచి ఉన్నటువంటిదే. ఏదంటే ఏదైనా ఒక అంటువ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యాధి గల వ్యక్తిని ఐసోలేట్ చేసి ఉంచడం, ఆ వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి ఆ వ్యాధి నుంచి వచ్చేటటువంటి క్రిమి కూడా పూర్తిగా ఆ వ్యక్తి నుంచి బయటికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు, ఇక ఆ క్రిమి పూర్తిగా నశించింది అన్నంతవరకు సమాజానికి దూరంగా ఉంచడం అనేటటువంటిదే క్వారంటైన్. ఈ క్వారంటైన్ అనేటటువంటిది మనుషులకే కాకుండా జంతువులకు కూడా, అంటే ఉదాహరణకి ఏదైనా పందుల వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏదైనా ఉంది, లేకపోతే ఒక గొర్రెల వల్ల వస్తుంది ఒక వ్యాధి అని అంటే వెంటనే ఆ గొర్రెలు లేక పందులు అన్నిటిని కూడా ఐసోలేట్ చేసేయడము, ఇంకా కొన్ని పరిస్థితులు అయితే వాటిని చంపేయడము, ఇలాంటి సంఘటనలు కూడా మనం ఇదివరలో చూసి ఉన్నాయి. ఇక ఈ క్వారంటైన్ విషయంలో సామాన్యంగా జరిగేది ఏమిటంటే, ఒక వ్యాధిగ్రస్తుడు, ఆ వ్యాధిగ్రస్తుడు దగ్గర నుంచి లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉండేటటువంటి వాళ్ళు. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏమిటంటే, క్రిమి ప్రవేశించింది, క్రిమి ప్రవేశించిన తర్వాత అది దాని యొక్క లక్షణాలన్నీ చూపించడానికి టైం తీసుకుంటుంటుంది. ఉదాహరణకి ఈ కరోనా వైరస్ విషయంలో అది మరీ 4-5 రోజుల్లోనే బయటపడవచ్చు, లేకపోతే 2 వారాలు పట్టచ్చు. కొంతమందికి అరుదైన కండిషన్స్లో అయితే 3వ వారం కూడా పట్టచ్చు. సామాన్యంగా యావరేజ్గా 8 లేక 10 రోజుల్లో బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకుండా ఒక 2 వారాలైనా సరే ఏదైనా ఒక ఇన్ఫెక్టెడ్ ప్రదేశం నుంచి వచ్చినవాడు, లేకపోతే విదేశాల నుంచి వచ్చినవాడు అనేటటువంటిది ఇలాంటి క్వారంటైన్ పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మీరు, అంటే ఇప్పుడు క్వారంటైన్ పెట్టిన వాళ్ళని అయితే ఏదో అరెస్ట్ చేసినట్టుగా క్వారంటైన్ వార్డులో పెడుతున్నారు, కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు హౌస్ అరెస్ట్ కింద ఉండిపోండి అనేటటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇదంతా వ్యాధిగ్రస్తుల నుంచి కమ్యూనిటీని రక్షించడం కోసం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మొత్తం కమ్యూనిటీ అంతా లాక్డౌన్ ఏమిటి? పోనీ ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళనో, ఇన్ఫెక్షన్ సంబంధించినంతవరకు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను వాళ్ళని ఐసోలేట్ చేశారు, కమ్యూనిటీతో కలవకుండా కొన్నాళ్ళు ఉండమంటే ఉన్నారు. కానీ మొత్తం కమ్యూనిటీ అంతా కూడా, మొత్తం దేశమే తలుపులు మూసుకోవాలంటే ఏమిటి అని అంటే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, కరోనా వైరస్ అన్నది ఒక ఫ్లూ వైరస్ లాంటిది అయినప్పటికీ కూడా మిగిలిన వైరస్ లాగా ఇది కూడా నోటి నుంచి వచ్చేటటువంటి తుంపర్లు గాలిలో వెళ్ళి అంటుకునేది అయినప్పటికీ కూడా దీనికి ఉన్నటువంటి ఒక స్పెషల్ విశేషం ఏమిటంటే, ఈ తుంపర్లు ఎక్కడైనా పడిన తర్వాత ఆ సర్ఫేస్ మీద కూడా కొన్ని గంటల పాటు అది దాని యొక్క గుణం మారకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది, అంటే ఓ సర్ఫేస్ మీద, అంటే ఇది ఒక కంప్యూటర్ కీబోర్డ్ మీదో, లేకపోతే ఓ తలుపు మీదో, ఒక లిఫ్ట్ హ్యాండిల్ మీదో, ఇలాగా, లేకపోతే ఒక తువ్వాల మీదో, ఏదో వస్తువు మీద పడేటప్పుడు, పేపర్ మీద, న్యూస్ పేపర్ మీద, పాల ప్యాకెట్ మీద, ఇలా ఆ వ్యక్తి యొక్క వైరస్ పడేటప్పటికి ఆ వైరస్ ఇతరులకి అంటుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగానే అంటుకోవడం జరిగింది. కాబట్టి అంటే మనం సస్పెక్ట్ చేయలేనటువంటి వ్యక్తుల నుంచి మనకి వచ్చేసేలాగా ఇంట్లో కూర్చున్నాం మనం, అయినప్పటికీ కూడా పేపర్ చదివాం, ఆ పేపర్ బాయ్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంది, ఆ పేపర్ బాయ్ దగ్గర నుంచి వచ్చేసింది అని ఈ విధంగా మనం అనుభవాలు మనకు తెలుస్తున్నాయి. ఇటలీ, అమెరికా, ఇరాను ఇలాంటి చోట్ల ఏ విధంగా అయితే స్ప్రెడ్ అయిందో మనం చూసేటప్పటికి ఇది కేవలం
ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షనే కాదు, ఇది ఫోమైట్స్ వల్ల, ఫోమైట్స్ అంటే ఈ వస్తువులు అనమాట, ఈ వస్తువుల మూలాన కూడా వస్తుందన్న ఉద్దేశంతో అందరూ కూడా లాక్డౌన్ చేసేసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది, బయట ప్రపంచంలోకి వచ్చినటువంటి ఈ ఈ ఈ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ డీనేచర్ అయిపోతుంది. గ్రాడ్యువల్గా అది ఏమవుతుందంటే దాని యొక్క లైఫ్ పోగొట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే వైరస్ అంటే అదొక ఆర్ఎన్ఏ పార్టికల్ అనమాట, అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ అని అంటాం, జెనెటిక్ మెటీరియల్ అనమాట. ఆ జెనెటిక్ మెటీరియల్ అన్న దానికి ఒక ఆధారం ఏం లేదు, ఒక సెల్ కానీ ఏమి ఉండదు. ఆ జెనెటిక్ మెటీరియల్ అన్నది ప్రవేశించినట్టయితే ఏ సెల్లో దూరితే ఆ సెల్లో, ఇప్పుడు మనకి కంప్యూటర్ వైరస్ లాగే ఏదైనా ఒక స్క్రిప్ట్ వెళ్ళింది అనుకోండి, ఒక వైరస్ స్క్రిప్ట్ అనేటిది, అది ఎలాగ మల్టిప్లై ఎలా అయిపోతుందో, మొత్తం సిస్టమ్ అంతటిని, మెమరీ అంతటిని నాశనం చేసేస్తుందో, అదే విధంగా ఈ వైరస్ కూడా రకరకాల ఇది చేస్తుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళు మొత్తం లాక్డౌన్ అన్నది చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినంతవరకు లాక్డౌన్ వరకు మనం ఆర్థిక స్థితుల గురించి ఆలోచించడమే అయినట్టయితే, మరి నిజానికి ఒక 3 వారాల పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా బంద్ అయిపోయింది అనుకోండి. బంద్ అయిపోయేటప్పటికి ఒకరోజు సమ్మె చేస్తే, భారత్ బంద్ నిర్వహించారు ప్రతిపక్షాల వాళ్ళంటే, మీరు చేసిన దానివల్ల మీరు సాధించింది ఏమిటయ్యా, దేశానికి కొన్ని వేల కోట్లు ఉత్పత్తి ఆగిపోయింది, ఆ విధంగా మీరు ఇంత నష్టం చేశారు తప్ప అని అంటుంటారు. ఇలాగా రైళ్ళు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ రవాణా ఆగిపోయింది, మొత్తం అంతా ఆగిపోయింది. దీంతోపాటు స్టాక్ మార్కెట్లు కొలాప్స్ అయిపోయినాయి. అంటే మొత్తం ఒక వేల కోట్లు కాదు, బహుశా లక్షల కోట్లు నష్టం అనేటువంటిది కలుగుతుంది. కానీ ఇంత ప్రైస్ పే చేస్తున్నందుకు గాను దానికి తగ్గ మంచి ఫలితం ఉంటుందనేటటువంటి ఆశతో. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే మొదట్లో అయితే 2 కేసులు 4 కేసులు 4 4 16 కేసులు 16 16లు ఈ విధంగా ఉంటుంది. కానీ ఒకసారి 4400 ఇంటూ 4400 అన్నట్టుగా అలాగే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రావడం మొదలెట్టిన తర్వాత కేసులు వేలల్లో లక్షల్లో నిజానికి ప్రొజెక్షన్ చేసుకుంటూ ఉంటే మొత్తం భారతదేశ జనాభాలో ఓ 10వ వంతుని కూడా మొత్తం తుడిచిపెట్టడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి ఒక 10 మందిలో ఒకళ్ళిద్దరికి చాలా సీరియస్ అవ్వడానికి అవకాశం ఉంది, ఒకళ్ళు చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో అంటే నిజానికి ఇది వరకటి వ్యాధులు ఎబోలా అని, సార్స్ అని, ఇలాంటి రకరకాల ఫ్లూలు వచ్చాయి. వాటిలో ఇన్ఫెక్షన్ వచ్చేటటువంటి గుణం ఏమో తక్కువ, రికవర్ అయ్యే వాళ్ళేమో కొంతమంది, చనిపోయేవాళ్ళు కొంతమంది. నిజానికి కరోనా వైరస్తో పోలిస్తే కూడా ఇంకా ఎక్కువ మంది చనిపోయినటువంటి అకేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతలా ఉంటుందంటే ఊపిరి అందకుండా మొత్తం సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోతూ పరిస్థితిలో మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్ వచ్చేస్తూ ఉండేటటువంటి పరిస్థితిలో వీళ్ళని కాపాడడానికి మనకు ఉండేటటువంటి ఆరోగ్య వైద్య వ్యవస్థ ఏ పరిస్థితిలో కూడా సరిపోదు. ఎంతో డెవలప్ అయినటువంటి కంట్రీస్లో, అమెరికాలోనూ ఇటలీలోనే కొలాప్స్ అయిపోయి కేసులు పొలోమని 100లో 1000 వచ్చేస్తుంటే నిస్సహాయ స్థితిలో ఏం చేయలేక, అందులో కొంతమందికి మాత్రం వైద్యానికి ఏమో లోపల తీసుకుని కొంతమందిని అలా రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితిలో వాళ్ళు అలాగే చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి భారతదేశానికి వచ్చినట్టయితే ఇక మొత్తం నాశనం అయిపోతుంది అన్నమాట. అలాంటి వినాశనాన్ని ఆఫ్ చేయడం కోసం ఈ లాక్డౌన్ అనేటువంటి ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ. ఇక్కడ వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ప్రజల మనస్తత్వం మంద మనస్తత్వం లాంటిది. అదేంటంటే రాజుగారు మొత్తం అందరూ కూడా మజ్జిగ పోయాలి, ఒక ప్రక్రియకు అవసరమైంది అని అంటే ప్రతివాడు కూడానేమో చెంబు మజ్జిగ తీసుకొచ్చి పెద్దగా బాన్లో పోయాలి. అందరూ మజ్జిగ తెస్తారు, మనం ఒక్కళ్ళు నీళ్లు పోస్తే పోలే, మనం ఒక్కడి వల్ల తేడా జరుగుతుంది ఏంటి అనేటటువంటి మనస్తత్వంతో ఏముంది మన ఒక్కళ్ళం బయట తిరిగినంత మాత్రాన్ని ఏదో స్ప్రెడ్ అయిపోద్దా, లేదా మనకు అంటుకుపోద్దా, ఎంతమంది తిరగట్లేదు, ఎంతమందికి అంటుకుంటుంది ఏంటి అనేటటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితోటి మొట్టమొదట ఒకరోజైతే జనతా కర్ఫ్యూకి కోఆపరేట్ చేశారు, రెండో రోజు విచ్చలవిడిగా మొదలెట్టారు. అందుకని ఎప్పుడు కూడా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టుగా దానికి తగ్గట్టుగానే పోలీసులు కూడా కొంత స్ట్రిక్ట్గా, ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్
చేయడం ద్వారా అరికట్టడం జరిగింది. ఓహో, ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి అని. ఇంకా వార్నింగ్లు కూడా కొంతమంది నేతలు అయితే వార్నింగ్లు కూడా ఇచ్చారు. మిలిటరీని కానీ దించినట్టయితే ఇంకా చూడండి మీ పరిస్థితి అన్నట్టుగాను. ఇది నిజానికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే ఇది మనం చేస్తున్నటువంటిది, అది మనం అంటే దేశంలో భాగం. మనం వేరు, దేశం వేరు కాదు. సమాజం వేరు, మనం వేరు అనుకున్నంతకాలం కూడా మన సమాజం, మన చుట్టూ ఉండేటటువంటి సమాజం పాడైతే దాంతోపాటు మనం కూడా వెళ్ళిపోతాం అంతే. అందుకని మన సమాజం, మన దేశం బాగోవాలి అంటే కంపల్సరీగా మన నేతలు చెప్పింది వినాలి, మన మంచి కోసం చేసేటటువంటిది వినాలి. ఆ మాత్రం సాక్రిఫైస్ మనం చేయలేమా? ఇప్పుడు కొన్ని దేశాల్లో అయితే విపత్కర పరిస్థితుల్లో కంపల్సరీగా కుటుంబం నుంచి ఒక్కొక్కళ్ళన్నా ఆర్మీలోకి చేరాలి అని అంటారు. బాబోయ్, ఆర్మీలో చేరడం నాకు ఇష్టం లేదు, మా కొడుకుని ఆర్మీలోకి పంపలేమండి అంటే కుదరకుండా కొన్ని నియంత్రితటువంటి ప్రభుత్వాలు ఆర్మీలో కంపల్సరీగా చేర్చేసుకుంటుంటాయి అంతే. ఇలాంటిదేమీ ఇంత కష్టపడండి అంత కష్టపడండి అని అనడం జరగట్లేదు కదా. అలా జరగకుండా ప్రతి వాళ్ళని కూడా అడుగుతున్నది ఏంటంటే, మీరు లోపల ఉండండి అంతే, మీ అవసరాలు మేము తీరుస్తాం అనేటటువంటి ఈ పరిస్థితిలో అందరూ కూడా లాక్డౌన్కి కోఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.